హాయ్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా చూసారా? కొంతమంది చాలా కంగారుగా మాట్లాడుతుంటారు. ఒకటి మనకు తలకాయ నొప్పి వస్తుంది. 2 ఏమీ అర్థం కాదు. 3 వాళ్ళు చాలా ఎమోషనల్లీ స్టేబుల్‌గా లేరు అని అనిపిస్తుంది. ఒరేయ్! ఆపరా బాబు! మెల్లిగా చెప్పరా బాబు! అని అంటాం. అయితే మాట్లాడే వాళ్ళకి వాళ్ళు చాలా విషయాలు చెప్పేస్తున్నారు అన్న ఫీలింగ్‌లో వాళ్ళు కంటిన్యూయస్‌గా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇది కరెక్ట్ కాదు. దీనివల్ల మీరు కంగారు పడుతున్నారు, మీరు యాంగ్షియస్‌గా ఉన్నారని ఎదుర్కొనే వాళ్ళకి అర్థం అవుతుంది. నెక్స్ట్ మీరు చెప్పేదంతా వాళ్ళ పైనుంచి వెళ్ళిపోతుంది. థర్డ్ ఆహ్, మీతో వాళ్ళు కనెక్ట్ అవ్వలేరు. కమ్యూనికేషన్ అంటే ఏంటి? 2 వైపుల నుంచి జరగాలి. కానీ వాళ్ళు అక్కడ డిస్కనెక్ట్ అయిపోతారు మీ స్పీడ్ వల్ల. నిజంగా మీరు మంచిగా మాట్లాడాలి అని అనుకుంటే, నేను ఎప్పుడు చెప్తాను వీడియోస్‌లో పాజెస్ ఇచ్చి నిదానంగా మాట్లాడండి. మీరు ఒకటే లైన్‌లో క్లియర్‌గా కానీ నిదానంగా చెప్పండి. నిదానం అంటే మరీ స్లో కాదండి. అంటే ఎదుట వాళ్ళు విని అది అర్థం చేసుకునే టైమ్ గ్యాప్ వాళ్ళకివ్వాలి. ఇంటర్వ్యూస్‌లో కూడా మీరు ఫాస్ట్‌గా మాట్లాడితే మీలో ఉన్న కంగారు, మీరు టెన్షన్ పడుతున్నారన్న విషయాలు ఎదుటి వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతాయి. ఒకసారి మీరే ఫాస్ట్‌గా మాట్లాడింది ఒక వీడియో, అలా నిదానంగా పాజెస్ ఇచ్చి క్లియర్‌గా, స్లోగా మాట్లాడింది ఒక వీడియో తీసుకొని మీరే చూడండి. డిఫరెన్స్ ఉంటుంది. సైకాలజీలో కూడా దీన్ని ఒక మెజర్ కింద వాడతారు. అంటే క్లయింట్స్‌ని ట్రీట్ చేయడానికి, వాళ్ళని అర్థం చేసుకోవడానికి, వాళ్ళ మాటలు ఎంత స్పీడ్‌గా ఉన్నాయి, వాళ్ళు తడబడుతున్నారా, టెన్షన్ పడుతున్నారా, ఇవన్నీ కూడా అనలైజ్ చేయడానికి వాళ్ళు వాడేది ఈ రేట్ ఆఫ్ స్పీచ్. దీన్ని బట్టి మీరు మాట్లాడే స్పీడ్ ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది కదా! I hope this helps, and for more such helpful videos, do subscribe to my channel.